అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఎవరో వస్తారని. రచయిత కన్నోజు లక్ష్మీకాంతం గారు. ఇక కథలోకి వెళితే, 2 గంటల క్రితం శ్రీ చక్రపాణి గారుగా పిలువబడిన వ్యక్తి ఇప్పుడు కీర్తిశేషులు చక్రపాణి గారు అని చెప్పడంలో నిజంగా సృష్టి రహస్యం ఎంత గొప్పదో అనిపిస్తుంది. ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికే ఎందరో మహానుభావులు తమ తమ జీవితాల్ని చాలా రకాలుగా భగవద్దర్పితం చేసుకున్నారు. అయితే రహస్యాన్ని తెలుసుకున్నారో లేదో మాత్రం మనకు తెలియదు. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతివాడు గిట్టక మానడంటూ ఎవరో పెద్ద మనిషి తనకు తెలిసిన జీవిత సత్యాన్ని బోధిస్తున్నాడు. అందరూ ఇంతేలే అన్నట్టుగా అనుభవించాల్సిన వయసులోనే ఎన్ని కష్టాలొచ్చినా తట్టుకున్నాడు పాపం. అయినా భగవంతుడికి దయ లేకపోయే కదా. ఎవరో పెద్దావిడ ముక్కు పిండుకుంటోంది. నిన్న సాయంకాలం లైబ్రరీలో కనిపించి చాలాసేపు మాట్లాడాడండి. ఆయనతో మాట్లాడుతున్నంతసేపు అసలు టైమే తెలియకపోయేది. హాస్య రచనల గురించే కాకుండా ఆధ్యాత్మికత గురించి మాట్లాడినా, నాటి సమాజం గురించే కాకుండా నేటి సమాజం గురించి మాట్లాడినా, సూక్తులు చెప్పినా, శృంగారం చెప్పినా అబ్బో ఎంత బాగా చెప్పేవాడండి. పాపం నిన్న మాట్లాడినవాడు ఈరోజు ఇలా ఏది చెప్పరాకుండా ఉంది. అప్పటికే ఆయన గొంతు పూడుకుపోయి మాట బయటకి రావట్లేదు. పక్కింటి వాడేమైపోయినా తనకేమీ పట్టనట్టు ప్రేమలు కరువైన ఈ నవీన తుచ్చ సమాజమని చీదరించుకుంటున్న మనకు ఇంకా చాలా చోట్ల ఆప్యాయత, అనురాగాలతో పాటు ఆర్ద్రత కూడా కనిపిస్తుంది అనడానికి కీర్తిశేషులు చక్రపాణి గారే ఉదాహరణ. కాలనీ మొత్తం చక్రపాణి గారింటికే చేరుకుంది. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది శారదాంబ. ఆవిడ చుట్టూ చుట్టాల కన్నా ఇరుగు పొరుగు వాళ్ళే ఎక్కువున్నారు. గొప్పింటి నుంచి తన ఇంటికొచ్చిన శారదాంబ సుఖపడలేదు కానీ తృప్తిగా ఉండేదని చాలాసార్లు చెప్పేవాడు చక్రపాణి. ఆప్యాయంగా చూసే భర్త, ఆనందాన్ని పంచే పిల్లలు ఉంటే ఆ ఇల్లాలికి అంతకన్నా ఇంకేం కావాలంటూ ఆవిడ గురించి చెప్పినట్టు ఆ నోట ఈ నోట తను విన్నప్పుడు ఆనందంగా కన్నీళ్లు వచ్చేవి ఆవిడకు. కొండమీది కోతి కావాలని కోరే భార్యామణులకు అపురూపంగా తెచ్చిచ్చే అయ్యగారులతో పాటు తెచ్చివ్వలేని స్థితిలో ఉండి కూడా ఆప్యాయంగా చూసుకునే శ్రీవారులు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. కనీస కోర్కెలు కూడా తీర్చుకోలేని దంపతులు పిల్లల భవిష్యత్తుకు మాత్రం తమ జీవితాల్ని త్యాగం చేస్తుంటారు కొందరు. ఎవరు ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలనేది సరియైన సమాధానం లేని తాటికాయంత ప్రశ్న. అయినా అందరిది ప్రాకులాటే. పుత్రుడే లేక పున్నామ నరకమే లేదంచు పుత్ర సంతానమునకై రోసి రోసి అంటూ నలుగురు కూతుర్లే ఉన్న తన స్నేహితుడు కోదండపానికి ఛందస్సు లేని పద్యాలు వినిపిస్తూ ప్రయత్నం పురుష లక్షణం గదా, కొడుకు కొరకు మరలా ట్రై చేయమంటూ తమాషాగా చెప్పివాడే కానీ కొడుకైనా కూతురైనా ఒకటేనంటూ స్టేజి మీద కాకుండా నలుగురు కలిసిన చోట ఉపన్యాసం దంచేవాడు చక్రపాణి. సర్లేబోయ్, నీకు 3 అబ్బాయిలే కాబట్టి నువ్వెన్నైనా చెప్పగలవు మరి. కోదండపానితో పాటు ఎంతోమంది అన్నారు ఆ మాట. అవును మరి, మనసులోనే గర్వంగా చెప్పుకునేవాడు చక్రపాణి. ఎక్స్ట్రా అవసరాలకు ఎంత ఇబ్బంది పడినా చదువుల దగ్గర మాత్రం సంపాదించేది వాళ్ళ కొరకే కదా అనేవాడు. శారదాంబ మెడలో సన్నటి మంగళసూత్రం తాడుతో పాటు ఎప్పుడూ సాదాసీదా కట్టుచీరలే తప్ప పట్టుచీరలనేవి ఆమె ఎప్పుడో మర్చిపోయింది. అతి ముఖ్యమైన కార్యక్రమాలే తప్ప హాజరయ్యే కార్యక్రమాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు. చక్రపాణి కూడా కొత్త బట్టలు కుట్టించుకున్న సంగతి తనకు గుర్తు లేదన్నట్టుగా ఉంటాడు. ఉనికిలో పేదరికం కనిపించి భూమధ్య రేఖకు దిగువనే ఉన్న పిల్లల విషయంలో మాత్రం బాగా శ్రద్ధ చూపేవాడు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అంటూ పిల్లల గురించి ఆశపడుతూ వాళ్ళనంతగా చూడాల్సిన పనేమీ లేదంటూ ఎదురింటి వాళ్ళు ఎద్దేవా చేసినప్పుడు కాసింత బాధపడినా మనసు మీదికి మాత్రం తీసుకునేవాడు కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా పిల్లలు మాత్రం చదువుల్లో ఫస్ట్ అనిపించుకున్నారు. అదృష్టవంతుడి ఓయ్ అన్నారు కొందరు. అమ్మాయిలు లేకపోవడం చాలా అదృష్టమన్నారు మరికొందరు. అబ్బాయిలు రేపు అమెరికా వెళ్ళి డాలర్లు పంపిస్తుంటే అప్పుడు కానీ మనవాడు ఆల్ట్రా మోడర్న్గా తయారై కారులో నుంచి కాలే కింద పెట్టడు. అవునా అంటూ క్యాంటీన్లో కూర్చొని బనాయిస్తున్నందుకు బాధతో పాటు సంతోషం కూడా కలిగేది. కొడుకులు పుట్టగానే కాదు, వాళ్ళు ప్రయోజకులైనప్పుడే తల్లిదండ్రులకు ఆనందమని చెప్పే చక్రపాణికి పిల్లలు బాగా చదివి ఉత్తములయ్యారని చాలా సంతోషించేవాడు. పిల్లల్ని చూసుకొని బాగా మురిసిపోయే శారదాంబకు పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా అయిపోతే బాగుండుననిపించేది. ఎత్తుకొని తినిపించే వయసు దాటిపోయినా పిల్లలు పిల్లలే మరి.
అమ్మాయిలైతే వయస్సు గురించి బాధపడాలి కానీ అబ్బాయిలకేం తొందరయ్యా సామి అన్నప్పుడు అవునులే అనిపించినా పెళ్ళిళ్ళైతేనే బావుండుననిపించేది. కానీ పిల్లలేమో విదేశాలకు ఎగిరిపోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు కానీ పెళ్లి మాటే ఎత్తడం లేదు. మన దేశంలోనే ఉండి సంపాదించుకోవచ్చు కదా అంటే వెటకారంగా నవ్వాడు పెద్దాడు. మనస్సు కలుక్కుమంది. మాటను లక్ష్య పెడుతున్నట్టుగా లేదు. ఎందుకో ఈ మధ్య పిల్లల్లో కొంత కొత్త మార్పును గమనిస్తున్నారు పెద్దవాళ్ళు. అఫ్కోర్స్ విదేశాలకెళ్లే విషయాల్లో తనకేమీ తెలియదు. అయితే చెప్పినా అర్థం చేసుకోలేనంత మట్టిబుర్రేం కాదు తనది. పెద్దాడు ఆస్ట్రేలియాకు ప్రయాణం కడుతున్నాడు. వద్దని చెప్పినా తప్పకుండా పోవాలన్నాడు. బ్యాంకు బ్యాలెన్సు, ప్రాపర్టీ దాఖలాలు వగైరా కావాలన్నాడు. కానీ వచ్చే జీతం, తిండి, బట్ట, మందులు, ఫీజులు వగైరాలకే సరిపోవడం లేదు. చిన్నదైనా పర్వాలేదు, సొంత ఇల్లు ఉంటే బావుండునండి అంటూ శారదాంబ చాలాసార్లు అని కూడా ఇహ కాదులే అని ఊరుకుంది. రేపు పిల్లలు తెచ్చే డబ్బులతో మాంచి ఇల్లు కట్టుకుందామనే తృప్తి ఇద్దరిలోనూ ఉండిపోయింది. ఆస్ట్రేలియాకు ప్రయాణం ఖాయమైంది. వీసాలు, స్టాంపులు వగైరాలకే ఎక్కడి డబ్బు సరిపోవడం లేదు. అక్కడ నేనెలాగూ సంపాదించి మీకు పంపిస్తాను కదా నాన్న అన్నప్పుడు ఒళ్ళు పులకరించింది. పిఎఫ్ పూర్తిగా లాగేశాడు. సిసిఎస్ లోన్ తీసుకున్నాడు. ఇంకా తెచ్చాడు. అంతే, ఓ శుభముహూర్తాన విమానం ఆస్ట్రేలియాకెళ్ళిపోయింది. రెండో వాడికి ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం వచ్చింది. కాశ్మీర్ బార్డర్లో పోస్టింగ్. వద్దని చెప్పింది శారదాంబ. జాబ్ రావడమే సంతోషం, ఎందుకు కాదంటావన్నారు మిత్రులు. తనేమో 50-50లో ఉన్నాడు. బార్డర్లో చేసే ఉద్యోగాలకు భద్రతే లేదు మన దేశంలో అని కొడుక్కు చెబితే, అలాంటిదేం లేదు నాన్న, మంచి పోస్టు కదా, చాలా తక్కువ మందిని సెలెక్ట్ చేశారు, అందులో నేనొకన్ని అంటూ ఖచ్చితంగా పోవాలన్నట్టు చెప్పాడు. ఇతర రాష్ట్రాల గురించి మనకు తెలియదు కానీ మన రాష్ట్రం నుండి, అందున మన హైదరాబాద్ వాళ్ళే చాలామంది చనిపోతున్నారు కదా, అందుకని పోకుంటేనే బావుండునని చెబితే ప్రతిసారి నెగటివ్గా ఆలోచించి అనవసరంగా టెన్షన్ పడతారు డాడీ అంటూ సమాధానపరిచాడు వాడు. చక్కగా ఉద్యోగానికి వెళ్లే ముందు అవేం మాటలండి అంది శారదాంబ. పంపించాలని మనసులో లేదు. అయినా పెద్దల మాట వినే స్థాయి కన్నా పిల్లలు చాలా పైకి ఎదిగిపోయారని మనసులోనే అనుకుంది. పిల్లల్ని బాగా చదివించి పొరపాటు చేశామేమో అన్నాడు చక్రపాణి ఓ రోజు భార్యామణితో. చదివించకపోయినా పొరపాటే కదండి అంది ఆవిడ. నిజమేననిపించింది. రెండోవాడు బార్డర్లో జాయిన్ అయ్యాడు. తన బాధ్యత, పై ఆఫీసర్ల విషయాలు, పని ఒత్తిడితో పాటు ప్రశాంతత గురించి లెటర్స్ రాస్తుంటాడు. దేశాన్ని కాపాడే విషయంలో మన సైనికులు పడే శ్రమ గురించి ఎంత రాసినా తక్కువే అంటాడు. కుటుంబాలను వదిలి వేల మైళ్ళ దూరంలో ఎముకలు కొరికే చలిలో ఉంటూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న వీళ్ళ గురించి ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా తక్కువేనేమో అనిపిస్తుంది. ఈ వాతావరణం చూడని వాళ్ళెవ్వరికైనా బడ్జెట్లో దేశ రక్షణకన్ని కోట్లు కేటాయించారని చదివి ఎందుకబ్బా అనుకుంటారు కానీ ఎంత ఖర్చు పెట్టినా తక్కువేనేమో మరి. పక్కలో బల్లెం పెట్టుకొని పడుకుంటే జాగ్రత్త చాలా అవసరమే కదా డాడీ. మన చుట్టూ మంచి వాళ్ళే ఉన్నారనుకోవడం పొరపాటేనేమో మరి. చుట్టూ ఉన్న దేశాలు కూడా అంతే కదా డాడీ. ఏ దేశం వాడైనా ఆ దేశం కొరకు పోట్లాడితే బాగానే ఉంటుందేమో, కానీ పొరుగు దేశం వాడేలా నాశనం కావాలనే పోట్లాడతారేమోననిపిస్తుంది. సరే, అందరినీ అడిగినట్టు చెప్పు మమ్మీ, మెస్కు టైం అయింది, ఇంకోసారి మరిన్ని విషయాలు రాస్తానంటూ సశేషంగా ముగిస్తుంటాడు లెటరు. పెద్దాడు కొద్ది రోజులు ఫోన్ చేసినా ఆ తర్వాత మానేశాడు. అనుకోని అదృష్టంగా మూడోవాడికి అమెరికా ప్రయాణం తగిలింది. ఎలాగూ ఇద్దరు వెళ్ళిపోయారు కదా, మూడోవాడిని వద్దన్నాడు చక్రపాణి. వద్దు బిడ్డ అంది శారదాంబ. అక్కడున్న ఫ్రెండ్స్ సహకారంతో తనకి అవకాశం వచ్చింది డాడీ, కాదనకండి ప్లీజ్ బ్రతిమలాడాడు. ఈ మధ్య అక్కడి పరిస్థితులేమీ బాగాలేవు కాబట్టి విదేశీయులందరినీ పంపించేస్తున్నారట కదా, ఇంకా నీ కొడుకునేం పంపిస్తావన్నాడు మిత్రుడు. నిజమేననిపించింది. అక్కడున్న ఇండియన్స్ని, అందున మన ఆంధ్రులందరినీ వెనక్కి పంపిస్తున్నారట కదా, నువ్వు ప్రోగ్రాం మార్చుకోవచ్చు కదా బాబు అన్నాడు తను. 4 రోజులు అన్నం తినకుండానే అన్ని పనులు చేసుకుంటున్నట్టు అనిపించింది. పెద్దాడికి ఇంకా సంపాదన కుదరలేదట. వాడు కొంత డబ్బు పంపించమన్నాడు. వీడికి డబ్బు బాగానే కావాలి. ప్రయాణం ఎలాగూ ఆగడం లేదు. 2 సంవత్సరాలు పంపించు, నీ పరిస్థితి కూడా మారుతుందన్నాడు మరో మిత్రుడు. చక్రపాణితో పాటు శారదాంబకు కూడా బుర్ర పనిచేయడం లేదనిపించింది. ఎలాగూ వాళ్ళిద్దరిక్కడ లేనందుకు నువ్వైనా ఉంటే బావుండునంది. జస్ట్ 2 ఏండ్లేనమ్మా అని చెప్పాడు. ఎటూ తోచని పరిస్థితి.
2 రోజులు బాగా ఆలోచించుకొని తీసుకున్న నిర్ణయం. వీఆర్ఎస్ తప్ప వేరే మార్గం లేదు. తనకింకా ఎలాగూ 5 సంవత్సరాల సర్వీసే మిగిలుంది. ఈ డబ్బుతో పెద్దాడి చిన్నాడి సమస్యలు తీరిపోతాయేమోననిపించింది. అంతే, అలాగే జరిగింది. బాధను హృదయంలో దాచుకొని త్యాగం చేశాడు. అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు ఇంటర్నెట్లు, ఫోన్లతోనే తల్లిదండ్రులు, పిల్లలు, సరదాలు, సంబరాలు స్వయంగా లేవు. పండగలు, పబ్బాలొచ్చినా ఇద్దరికీ ఏం చేసుకుంటాంలే అని అలాగే ఉండడం ఏమిటో అనిపిస్తోంది. ఏది ఎలాగున్నా కాలం ఆగదని తెలుసు. పెద్దాడికి అక్కడే కేరళ క్రిస్టియన్ అమ్మాయితో పెళ్ళైపోయిందని తెలిసింది. ఇక్కడ కాలేజీలో ఉన్నప్పుడే ఆ అమ్మాయితో లవ్ కుదిరిందనే సంగతి వాడి ఫ్రెండ్స్కు తెలుసు, కానీ తమకా సంగతే తెలియదు. తెలిస్తే వద్దనే వాళ్ళమో లేక సంతోషించి పెళ్లి చేసేవాళ్ళమో అది వేరే సంగతి, కానీ చెప్పాలి కదా. చెప్పలేదు. చాలా బాధపడ్డారు చక్రపాణి, శారదాంబలు. దేశంలో కార్గిల్ యుద్ధ వాతావరణం. ఎవడు చస్తే మనకేమిటన్నట్లు సరుకుల ధరలు అప్పుడే పెరిగిపోయాయి. వేల మైళ్ళ దూరంలో ఉన్న మనకి యుద్ధం వార్తలు వింటుంటే వణుకు పుడుతున్నప్పుడు అక్కడ పోరాడుతున్న సైనికుల అవస్థలు ఎలాంటివో మరి. ఉన్నట్టుండి భయంకరమైన పిడుగు పడింది హైదరాబాదులో, అది చక్రపాణి ఇంట్లో. చక్రపాణి రెండో అబ్బాయి సునీల్ వీరమరణం. మాతృదేశం కొరకు పోరాడుతూ ఎంతోమంది శత్రు సైనికులను హతమార్చి తప్పని పరిస్థితిలో వీరాభిమన్యుడిలాగా అందులోనే కూరుకుపోయాడు. టెలివిజన్ ఇంకేమేమో చెప్తోంది. చక్రపాణి, శారదాంబలు గుండె ఆగినట్టై కుప్పకూలిపోయారు. ఇరుగు పొరుగు జనంతో ఇల్లంతా నిండిపోయింది. ప్రజలు, ప్రభుత్వాది నేతలు, విలేకరులు, ఫోటోగ్రాఫర్లు వగైరా వగైరాలతో చక్రపాణి ఉండే కాలనీ అంతా నిండిపోయింది. సీఎం గారు సిటీలో లేనందున వారి సందేశాన్ని హోమ్ మినిస్టర్ గారు మోసుకొచ్చారు. ఎవరెన్ని రకాలుగా చెప్పినా తమ సునీల్ మాత్రం రాడని ఖచ్చితంగా తెలిసింది. విదేశాల నుండి 2 అబ్బాయిలు రావడానికి వీలు కావడం లేదని ఫోన్లో సంతాపం తెలియజేసి మరీ బాధ పెట్టారు. కోలుకోవడానికి కొంత టైం పట్టింది. అమెరికాలో అబ్బాయి బెంగాల్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు వాడే స్వయంగా ఫోన్ చేసి చెప్పాడు. మా అమ్మా నాన్నలకు చెప్పాలన్న తర్వాత చెప్పొచ్చులే అంటూ అమ్మాయి తల్లిదండ్రులు ఫోర్స్ చేసి పెళ్లి చేశారట. మరోసారి హై టెన్షన్ తగిలినంత పని అయింది. ఎందుకిలా అవుతోందని బుర్రంతా గీరుకున్నాడు. అర్థం కాలేదు చక్రపాణికి. సొంత ఇల్లు లేదు సరికదా, ఉన్న ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు. రెక్కలొచ్చిన పక్షులేమో లేచిపోయాయి. నిస్సారంగా ఉన్న శారదాంబను చూస్తుంటే తనకు ఏడుపొస్తోంది. పాపం పెళ్ళైనప్పటి నుండి ఆవిడకు ఏ సుఖమూ లేదు. పుణ్యం కొద్దీ పురుషుడని ఆవిడెలా నోచుకుందో గాని తను దొరికాడు. పోనీలే, బంగారం లాంటి 3 అబ్బాయిలు అనుకొని తృప్తి పడితే కథ ఇలా జరుగుతోందనిపించింది. పిల్లలకెలాగూ పెళ్ళిళ్ళు కావాలి, అవి తమ చేతుల మీద కావాలనే ప్రతి తల్లిదండ్రులు చూస్తుంటారు, కానీ ఇప్పుడు అలా జరగలేదే. ప్రేమించడం తప్పు కాకపోవచ్చు, కానీ ఆ విషయం పెద్దలకు చెప్పాలనే జ్ఞానం ఉండాలి కదా అనుకున్నాడు. తను ఏ రోజు వాళ్ళకొచ్చే కట్నం గురించి, వాళ్ళు తెచ్చే జీతం గురించి ఆలోచించలేదు. పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో హాయిగా ఉంటూ తమను ఆప్యాయంగా చూస్తే చాలు అనుకున్నాడు. కానీ కథ అడ్డం తిరిగింది. ఎవరో వస్తారని, వచ్చి తమను ఉద్ధరిస్తారని అనుకోవడం పొరపాటే అనిపించింది. ఉన్న చోట బ్రతకలేమని కాదు, కానీ మరో చోట బాగా బ్రతకొచ్చని వెళ్ళిన వాళ్ళు ఆప్యాయత, అనురాగాలకు దూరమేననిపిస్తుంది. రేపు తల్లి తండ్రి చచ్చినా వీళ్ళు రారని బాగా బాధపడ్డాడు. మానసికంగా చాలా కృంగిపోయిన చక్రపాణి ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటున్నాడు. స్వచ్ఛందంగా పదవిని కోల్పోయినప్పటికన్నా చాలా రెట్లు బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. టెన్షన్ వల్ల ఈ మధ్య షుగర్ కూడా ఎక్కువైందన్నాడు డాక్టర్. మానసిక ప్రశాంతత లేకపోతే ప్రాబ్లం అన్నాడు. ఏది జరగాలో అది జరుగుతుంది, ఏది జరగకూడదో అది జరగదంటూ శారదాంబ తనను బుజ్జగిస్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె అగ్నిపర్వతాలు పొట్టన పెట్టుకున్న మహాసముద్రం అనిపించింది. మానసిక వేదన ఎక్కువైనందుకే ఇక తట్టుకోలేనట్టుగా ఈరోజు శారదాంబను కూడా వదిలి తిరిగిరాని లోకాలకెళ్ళిపోయాడు. ఇదిగో ఇలా చక్రపాణి. అందుకే అందరూ గొల్లుమన్నారు. ఫోన్లో తొందరగా దొరకని పిల్లలకు ఎలాగోలా సమాచారం అందించి తిరిగి వాళ్ళ ఫోన్ కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నారు. పెద్దాడి నుండి ఫోన్, ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ శారదాంబ మాట్లాడే స్థితిలో లేదు. ఆమె తమ్ముడు మాట్లాడుతున్నాడు. 15 నిమిషాల తర్వాత తేలింది అతడు రావడానికి వీలు కాదు అని. ఎంత కఠినాత్ముడంటూ అందరూ చెవులు కొరుక్కున్నారు. అమెరికా నుండి ఫోన్. 3 నిమిషాలు అబ్బాయి మాట్లాడితే అమ్మాయి ఏమో 1 నిమిషం మాట్లాడింది. ఆ తర్వాత 6 నిమిషాల పాటు అమ్మాయి తండ్రి మాట్లాడుతూ, మరో 3 నెలల్లో మేము ఇండియాకు వచ్చేది ఉందండి. అప్పుడు ఎలాగూ మాతో పాటే మీ అబ్బాయిని కూడా తీసుకొస్తాం కదా. అది కాకుండా ఉద్యోగం దొరికి 2 నెలలే కావస్తోంది కాబట్టి సెలవు కూడా దొరకడం కష్టం.
అందుకని మరోలా భావించకుండా ఎలాగోలా కార్యక్రమాన్ని ముగించేయండి అంటూ ఫోన్ పెట్టేశాడు. వార్త అక్కడి జనాలందరికీ చేరింది. ఇద్దరు కలిసి శారదామ్మను పట్టుకొని ముందు నడిపిస్తుంటే కార్యక్రమం ఎలాగో అయిందనిపించారు. చాలామంది కొడుకులను తిడుతుంటే కొందరేమో చక్రపాణిని కూడా తిట్టారు. అయినా ఎవరి కోసం ఎవరు బ్రతుకుతున్నారో అర్థం కానప్పుడు ఎవరిని తిట్టి ఏం లాభం అనిపిస్తుంది? ఎవరో వస్తారని ఎదురు చూడడం ఎందుకు అనిపిస్తుంది? ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.